ముందుగా చికెన్ రైస్ చేసుకోనికి ఐటమ్స్: చికెన్, మిర్చి ఇలా కట్ చేయాలండి, ఆనియన్స్ సన్నగా కట్ చేయాలి, టమాటాలు మీకు నచ్చినట్టుగా కట్ చేయండి, ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ మీకు ఎంత కావాలో అంత నూనె తీసుకోండి. మా వాడు కక్కుర్తో పడి కొంచెం తీసుకున్నాడు, చెప్పాడని కొంచెం వేసిండు. కక్కుడుతో ఎవడు మిర్చి వేసాడు, చెప్పేటోడు కక్కుడుతో. తర్వాత ఆనియన్స్ కూడా వేసిండు. చూడండి ఎంత తొందరగా వేసిండు. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడే జస్ట్ కరెంట్ పోయిందండి, కానీ మీకోసం, కేవలం మీకోసం వేసుకున్నాం. మగ్గుతున్నాయి చూడండి అసలు. అసలు ఇలా కలుపుతున్నాడు మన అష్ట ఐశ్వర్యాల కుబేరుడు. తిప్పుతున్నాడు అసలు అమర వంటకుడు. మధ్యలో బగారా రైస్ కరెంట్ పోయింది, సారీ. ఇలా ఉంటే మన వాడికి నచ్చదంటండి. కొంచెం గట్టిగా చేద్దాం, స్పైసీగా. అదో నాకు వంట రాదు. చూడు మగ్గుతున్నాయి చూడు, నేను మిర్చి చూడు చేసింది. అది చూడండి ఎలా ఆవిర్లు కక్కుతుందో. బగారా రైస్ చేయడం ఎలా, చికెన్ చూడు, చికెన్ ముక్క చూడు. చికెన్ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది షాప్లో తీసుకోవద్దండి. మీరు సొంతగా వెల్లుల్లిపాయలు అల్లం తీసుకొని మీ చేతులతో చేసుకుంటే సూపర్. మీకు తొందరగా కావాలంటే అలా స్పూన్ ఉప్పు వేయాలి, మళ్ళీ సగం ఉప్పు వేయాలి, మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా తిప్పేయాలి, తిప్పు. చికెన్ ముక్కను తిప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతున్నాడో వయ్యారంగా. వయ్యారి బామ్మ ఎందుకే తొందర ఆకలి అయితే తినడానికి అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడండి. ఒక చెంచా వేసాడు, మా వాడికి ఘాటు ఎక్కువ కావాలంట. వేస్తున్నాడు అసలుకి. అల్లమే టేస్ట్ ఘాటు పేరు. చూడండి, టేస్ట్ ఈజ్ బెస్ట్, హైల్ రాస్ ఎస్ట్. దీనిలో హల్దీ వేస్తున్నారు, దీన్ని హల్దీ టర్మరిక్ అంటారు. తిప్పండి, ఆకలి అవుతుంది, తిప్పండి అంతే. నెక్స్ట్ పార్ట్ కోసం